హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో లాయర్ హిమబిందు గారు ఉన్నారు. మ్యామ్తో మాట్లాడేద్దాం. హలో మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ. మ్యామ్, ఇప్పుడు రెంటల్ అగ్రిమెంట్స్ అంటూ ఉంటారు. ఈ రెంటల్ అగ్రిమెంట్స్ అనేవి అసలు ఎంతవరకు ఇంపార్టెంట్, అందులో ఏమేమి పాయింట్స్ ఇంక్లూడ్ అవుతాయి అంటారు? ఓకే. సో రెంటల్ అగ్రిమెంట్ అంటే ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ఓనర్ అండ్ టెనెంట్. సో ఒక ఓనర్ తన ఒక ప్రాపర్టీని లైక్ ఫ్లాట్ అవ్వనివ్వచ్చు, ఇండిపెండెంట్ హౌస్ అవ్వచ్చు, లేకపోతే ఎనీ ప్రాపర్టీ ఒక వ్యక్తికి రెంట్కి ఇస్తున్నారు కాబట్టి దాన్ని రెంటల్ అగ్రిమెంట్ అంటారు. సో ఆ రెంట్ తీసుకున్నందుకు ఆ టెనెంట్ కొంచెం అమౌంట్ పే చేస్తూ ఉండాలి. సో ఈ నార్మ్స్ ఏవైతే పేపర్ మీద డాక్యుమెంటేషన్ మీద పెడతామో అదొక స్టాంప్ డ్యూటీ పేపర్ మీద పెడతాం అనమాట. స్టాంప్ పేపర్ మీద దాన్ని రెంటల్ అగ్రిమెంట్ అంటారు. సో రెంటల్ అగ్రిమెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే రేపు రెంట్కి ఇచ్చిన తర్వాత ఒకవేళ టెనెంట్ ఆ ప్రాపర్టీని వెకేట్ చేయకపోతే, అదర్వైజ్ అక్కడ ఏదైనా మిస్యూజ్ చేస్తుంటే ప్రాపర్టీని అడగడానికి, ఏదైనా ఛాలెంజ్ చేయడానికి మనకి రెంటల్ అగ్రిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కొంతమంది రెంట్కి ఉంటారు కానీ ఖాళీ చేయరు. సో ఈ రెంటల్ అగ్రిమెంట్లో మనం డ్యూరేషన్ రాసుకుంటాం. అదే రెంటల్ అగ్రిమెంట్ లేకపోతే మనకు అడగడానికి ఛాన్స్ ఉండదు. సో అందుకే ఈ రెంటల్ అగ్రిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఎవరికి ఇస్తున్నాం అనేది, ఆ టెనెంట్ ఎవరు, సో మనం ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకోవాలి. లైక్ ఆధార్ కార్డు, లేకుంటే రేషన్ కార్డు కానివ్వండి, పాన్ కార్డ్ కానివ్వండి, అలాంటి ఏదైనా జిరాక్స్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్స్ అవన్నీ మనం తీసుకోవాలి. ఏ ఓనర్ అయినా ఇలాంటి ప్రూఫ్స్ తీసుకుంటే రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సేఫ్ సైడ్గా ఉండడానికి ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. సో రెంటల్ అగ్రిమెంట్లో ఏమేమి ఉండాలి అంటే ఒక స్టాంప్ పేపర్ మీద నేమ్ ఆఫ్ ది పార్టీస్, ఎవరెవరు, ఓనర్ ఎవరు, ప్రాపర్టీ ఏంటి, టెనెంట్ ఎవరు, వాళ్ళ యొక్క అడ్రస్ ప్రూఫ్స్, ఐడెంటిటీ ప్రూఫ్స్, ఏదైనా ప్లస్ ఏదన్నా అదే ఆధార్ కార్డ్ అలాంటి ఆ ప్రూఫ్స్ పెట్టుకోవాలి. కొంతమంది లైసెన్స్ ఇస్తారు, డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. ఎనీ ప్రూఫ్ అనేది మనం దానికి యాడ్ చేయాలి. అలాగే ప్రాపర్టీ ఏంటి, అది ఫ్లాటా లేకుంటే ఇండిపెండెంట్ హౌసా, ఎక్కడుంది, ఏంటిది, దాని ఒక షెడ్యూల్ ప్రాపర్టీ, దాని గురించి రాయాలి. అలాగే డ్యూరేషన్, మనం ఎన్ని ఇయర్స్కి ఇస్తున్నామా, ఎన్ని మంత్స్కి ఇస్తున్నామా. చాలామంది 11 monthsకి ఇస్తారనమాట. ఒకవేళ 11 months కన్నా దాటితే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సో ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎందుకు మళ్ళీ కట్టాలి అనేసి చాలామంది 11 monthsకి రెంటల్ అగ్రిమెంట్ చేయించుకొని మళ్ళీ దాన్ని రెన్యువల్ చేయించుకుంటారు అనమాట, టు అవాయిడ్ ది రిజిస్ట్రేషన్ ఛార్జెస్. కొన్ని ఏంటంటే కొన్ని లీజ్ అగ్రిమెంట్స్ ఉంటాయి, అంటే ఇప్పుడు 12 months దాటిన తర్వాత కొన్ని ఇయర్స్కి ఇస్తారు, దానికి కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. 11 months దానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. జస్ట్ స్టాంప్ పేపర్ మీద ఇవన్నీ రాసుకొని, టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకొని, ఓనర్ అండ్ టెనెంట్ ప్రతి ఒక్క పేపర్ మీద సిగ్నేచర్ చేయాలన్నమాట. అది రెంటల్ అగ్రిమెంట్. దాంట్లో ఏమేమి రాస్తాము అంటే నేమ్ ఆఫ్ ది పార్టీస్, ప్రాపర్టీ అండ్ డ్యూరేషన్, ఎన్ని మంత్స్కి ఇస్తున్నాం. ఇప్పుడు చాలామంది ఇప్పుడు సెమీ ఫర్నిష్డ్ అని, ఫుల్లీ ఫర్నిష్డ్ అని అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ ఇస్తున్నారు రెంట్కి. సో యూటిలిటీస్ ఏమేమి ఇస్తున్నారు, ఫ్లాట్తో పాటు ఏమేమి ఇస్తున్నారు, ఏసీ ఇస్తున్నామా, ఫర్నిచర్ ఇస్తున్నాం, అవన్నీ రాయాలి. ఎందుకంటే రేపు వెకేట్ చేసేటప్పుడు ఏదైనా ప్రాపర్టీకి డ్యామేజ్ అయినప్పుడు దానికి కంపెన్సేషన్గా టెనెంటే ఇవ్వాలి, అవన్నీ మనం రాసుకోవాలి. ప్లస్ అడ్వాన్స్ ఎంత ఇస్తున్నాం, సెక్యూరిటీ డిపాజిట్ ఎంత ఇస్తున్నాం, రేపు మనం వెకేట్ చేసేటప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ మనకి ఇంట్రెస్ట్తో పే చేస్తారా, వితౌట్ ఇంట్రెస్ట్తో పే చేస్తారా. చాలామంది వితౌట్ ఇంట్రెస్టే పెట్టుకుంటారు. సో ఆ కండిషన్స్ అన్నీ రాసుకోవాలి, ముందే రాసుకొని అగ్రిమెంట్లో పెట్టుకుంటే రేపు వెకేట్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే కొన్ని డ్యామేజెస్ అవుతాయి. ఇప్పుడు ట్యాప్ లీక్ అవ్వడము, ఏసీ పని చేయకపోవడం, అది ఎవరు పెట్టుకోవాలి, టెనెంట్ పెట్టుకోవాలా, ఓనర్ ఇవ్వాలా, లేకపోతే ఓనర్ ఇస్తున్నాము అంటే అది ఇచ్చే రెంట్లో నేను కట్ చేసుకోవాలా లేదా. సో ఇలాంటివన్నీ కండిషన్స్ రాసుకుంటే బెటర్. సో ఈ ప్లస్ డ్యూరేషన్ ఎంత, ప్లస్ టర్మినేషన్ ఆఫ్ ది అగ్రిమెంట్, ఎప్పుడు టర్మినేట్ చేసుకోవాలి అంటే ఎప్పుడు ఈ ప్రాపర్టీని నేను వెకేట్ చేయాలి. లేదు మనం దాంట్లో రాసుకుప్పుడు 10 months తర్వాత నేను వెకేట్ చేసేస్తాను అని రాసుకుంటారు, కానీ మళ్ళీ మ్యూచువల్గా అగ్రీ అవుతారు 10 months అవ్వదు అనేసి. సో అది మళ్ళీ మీరు రాసుకోవాలన్నమాట. అగైన్ ఎట్ ది విల్ డిస్కస్ విత్ ది ఓనర్, అగైన్ ఇట్ మైట్ ఎక్సీడ్ అనేసి, ది డ్యూరేషన్ మైట్ ఎక్సీడ్. అలానే ఒకవేళ ముందే ఖాళీ చేస్తున్నాము, ముందే ఖాళీ లేకుంటే ఓనర్ ఆ ప్రాపర్టీ కావాలి, సో ముందే చేసేయాలి. సో ప్రియోర్ నోటీస్ ఎన్ని మంత్స్, 1 month 2 months, అవన్నీ నోట్ చేసుకొని ఇద్దరు మ్యూచువల్గా అండర్స్టాండింగ్కి వచ్చి సైన్ చేసేస్తే దాన్ని రెంటల్ అగ్రిమెంట్ అంటారు. ఓకే. సో దీంట్లో ఏంటంటే కంపల్సరీ అదొక స్టాంప్ పేపర్ మీద ఉండాలి. మామూలు వైట్ పేపర్స్ మీద రాసుకుంటే అది చెల్లదు, అది కంపల్సరీ స్టాంప్ పేపర్ మీద ఉంటేనే అది బెస్ట్. ప్లస్ సిగ్నేచర్స్ చాలా ఇంపార్టెంట్.
అది చాలా ఇంపార్టెంట్ రెంటల్ Okay. అగ్రిమెంట్లో. ఓకే. ఈ రెంటల్ అగ్రీమెంట్‌లో ఏమన్నా లిమిటేషన్స్ అనేవి ఉన్నాయంటారా? అంటే ఓనర్ నుంచి కానీ లేదా ఇప్పుడు లైక్ వేకేట్ చేసేటప్పుడైనా లైక్ ఈ ఎవరైతే రెంట్‌కుంటున్నారో వాళ్ళ తరపు నుంచి కానీ ఏమన్నా లిమిటేషన్స్ అనేవి ఉంటాయా ఇందులో? లిమిటేషన్స్ అంటూ ఏమీ లేవు. జస్ట్ యూ హ్యావ్ టు అబైడ్ బై ది అగ్రిమెంట్లో ఉన్న పాయింట్స్కి అంటే దానికి లోబడే ఉండాలి. దానికి ఎక్సీడ్ అవ్వకూడదు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ 2 ఇయర్స్కే 1 ఇయర్కే ఇస్తున్నాను రెంట్, ఐ మీన్ ఈ ప్రాపర్టీ అన్నప్పుడు ఆ 1 మంత్ వరకే, ఐ మీన్ 11 మంత్స్ కానీ 1 ఇయర్ వరకే వాడుకోవాలి. లేదు నాకు ఎక్స్టెన్షన్ కావాలి అన్నప్పుడు మళ్ళీ వాళ్ళు మ్యూచువల్గా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మళ్ళీ ఆ పాయింట్స్ అగ్రిమెంట్లో రాసుకొని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే.